హిందూ దేవతలలో లక్ష్మీదేవి ప్రధాన దేవత. లక్ష్మీదేవి త్రిమూర్తులలో ఒక్కరైన విష్ణుదేవుడి భార్య. లక్ష్మీదేవిని సంపదకు, అదృష్టానికి దేవతగా పరిగణిస్తారు. అయితే ప్రతి సంవత్సరం లక్ష్మీ జయంతిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం లక్ష్మీ జయంతిని పాల్గొన మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చ్ 14వ తేదీన చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడింది. ఎందుకంటే మార్చ్ 14వ తేదీన పౌర్ణమి, లక్ష్మీ జయంతి మరియు హోలీ పండుగ వచ్చింది. ముఖ్యంగా లక్ష్మీ జయంతి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు రావడం ఇంకా విశేషం. ఇలా చాలా అరుందంగా వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి సంచరిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అడుగు పెడుతుంది. మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియో చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మార్చి 14 శుక్రవారం రోజున స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి హిందూ శాస్త్రాల ప్రకారం రాళ్ల ఉప్పుతో లక్ష్మీదేవి స్వరూపం భావిస్తారు. కాబట్టి ఈ రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉండవు. ఇల్లంతా శుభ్రంగా ఉన్న ఇంటిని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని చెత్తగా ఉంచకుండా శుభ్రంగా ఉంచుకోండి. తర్వాత ఇంట్లోని స్త్రీలు తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత పెళ్ళైన స్త్రీలు నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులు నిండుగా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలాగా కలకలాడుతూ ఉండాలి. తర్వాత మీ ఇంటి గడపలకు శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం మీద గంధముతో స్వస్తిక్ గుర్తు గీయండి. ఈ రోజున ఎవరి ఇంట్లో అయితే అష్టదళ ముగ్గు స్వస్తిక్ గుర్తు ఉంటుందో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అన్న, స్వస్తిక్ గుర్తు అన్న చాలా ఇష్టం. అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కానీ, తమలపాకులు మాల కానీ కట్టండి. శ్రీ లక్ష్మీ జయంతి రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటుందో అంత మంచిది. ఎందుకంటే ఏ గుమ్మం అయితే కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుంది. ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. పాలు పొంగించి పాలతో లక్ష్మీదేవి నైవేద్యంగా పరమాన్నం తయారు చేయండి. తర్వాత మీ పూజా గదిని, దేవుడిని పటాలను శుభ్రం చేసి ఆ తర్వాత గంధపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అందంగా అలంకరించి లక్ష్మీదేవికి నైవేద్యంగా మీరు తయారు చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజను ప్రారంభించండి. పరమాన్నాన్ని తయారు చేయలేని వారు పాలతో తయారు చేసిన ఎలాంటి స్వీట్లు అయినా సరే లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే ఈ రోజున 5 ఒత్తులతో వేసి దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం. ఈ రోజున పూజ చేసేటప్పుడు కొబ్బరికాయను ఖచ్చితంగా కొట్టాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పూజ పూర్తి చేసుకున్న తర్వాత చివరిగా లక్ష్మీదేవికి హారతిచ్చి ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి.
ఈ రోజున కనకదార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే కనకదార స్తోత్రం పఠిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. పూజ ముగిసిన తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో రాళ్ల ఉప్పు నిండుగా పోసి అందులో లవంగాలు వేసి మీ పూజా గదిలో ఉంచండి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్ని వెంటనే తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది కాబట్టి సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రోజున సాయంత్రం సమయంలో గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి దానిని మీ ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును మూటను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా పోయి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టం. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఈ రోజున అప్పు తీసుకోవడం కూడా చేయకండి. ఇలా చేస్తే దేవి అనుగ్రహానికి గురవలసిందే. వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లక్ష్మీ జయంతి రోజున ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల మీ ఇంట్లో అదృష్టం, ఆనందం, సంపద పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. శంకు పుష్పం దేవునికి ఇష్టమైన పుష్పం. శంకు పూలు ధనలక్ష్మికి ఆకర్షణ అవుతుంది. ఎందుకంటే ఈ పూలు విష్ణు దేవుడికి ప్రీతికరమైనవి. అవి మత విశ్వాసం కాబట్టి ఈ రోజున శంకు పూల మొక్కను మీ ఇంట్లో నాటితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. అంతేకాకుండా మీరు డబ్బు బాగా సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాస్తు ప్రకారం శంకు పూలు మొక్కను ఉత్తర దిశలో నాటాలి. అలాగే చాలా మంది ఇళ్లలో కలమంద మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తు శాస్త్ర ప్రకారం కలమంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ పరిష్కారమై అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. కలమంద మొక్కను ఏ దిశలో అయినా నాటవచ్చు. ఈ మొక్క ఏ వైపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతుంటారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ రోజున కలమంద మొక్కను మీ ఇంట్లో నాటండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు, మరిన్ని వీడియోలు మీకే ముందుగా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ధన్యవాదములు.